గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోని భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మరోవైపు బంగాళాఖాతంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే రాజధాని హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటోంది. అక్కడ కూడా ఎండ తీవ్రత అధికంగానే ఉంది. ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు డీహైడ్రేషన్ గురికాకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లు, మజ్జిగ మరియు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నవారు గొడుగులు లేదా టోపీలు ధరించడం శ్రేయస్కరం. రైతులు తమ ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.